బెండకాయలు ఇలా తోట తొడుము కోసేసి అలా ఇలా బెండకాయల్ని అన్నీ వేసేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా సన్న మంట మీద ఉడికించుకోవాలి. మాడకుండా కలబెట్టుకుంటూ దీని మీద టేస్టీ కోసం కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు, వేసుకొని బాగా ఏగేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా దోరగా గోల్డ్ కలర్లో, లైట్ గోల్డ్ కలర్లో వస్తాయి. ఇది కూడా అమ్మమ్మ నాటి రెసిపీ అన్నమాట. తినని వాళ్ళు కూడా బెండకాయని ఇష్టంగా తింటారు. నూనెలో వేయించుకొని తినని వాళ్ళు నీళ్ళల్లో లైట్గా ఉడికించి కూడా ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. దీన్ని కొంచెం దీని మీద పప్పుల పొడి చూడండి, పప్పుల పొడి ఒక 1/2 స్పూను ఇలా చల్లేసుకొని ఇలా టేస్టీ బెండకాయ గురు తినేసేయచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పు దీని గురించి. బెండకాయని కట్ చేసుకోవడం, బెండకాయని ముక్కలు చేసుకోవడం చెప్పు. హాయ్ ఫ్రెండ్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్.